So now we are going to discuss about what are the implied conditions and warranties in a contract of sale. అసలు ఇంప్లాయిడ్ కండిషన్స్ ఏంటో వారంటీస్ ఏంటో మనం తెలుసుకుందాం, ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్, కండిషన్స్ విచ్ ద లా ఇన్కార్పొరేట్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అన్లెస్ ఏ కాంట్రరీ ఇంటెన్షన్ అపియర్స్ ఫ్రమ్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. It will be interesting to know that implied conditions are read into every contract of sale unless they are expressly excluded by the party. So, మనకి తెలుసు ఇంప్లాయిడ్ కండిషన్స్ అనేవి సేల్లో చదివి వినిపిస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే పార్టీస్ ఎక్స్ప్రెస్గా చెప్తారు ఎక్స్క్లూడ్ చేయమని. సో దస్ బోత్ ద పార్టీస్ ఆర్ బౌండ్ బై ద ఇంప్లాయిడ్ కండిషన్స్ అన్లెస్ దే ఆర్ ఎక్స్క్లూడెడ్ బై ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఆఫ్ ద పార్టీస్. సో ఇంప్లాయిడ్ కండిషన్స్కి బోత్ ద పార్టీస్ అనేవాళ్ళు ఏంటంటే బౌండ్ అయ్యి ఉంటారన్నమాట. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఏంటంటే కొన్ని ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. సో ఏంటంటే ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్స్ అంటే ప్రీవియస్గా చూసాం కదా మనం. ఏంటి ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఓరల్గా కానీ రిటర్న్గా కానీ ఉంటాయి. వాటిని ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్స్ అని అంటాం అన్నమాట. ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్స్లో కనుక మనం స్పెసిఫై చేసుకుంటే కనుక మనకి ఎక్స్క్లూడ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీస్ మే బీ ఎక్స్క్లూడెడ్ బై ద కోర్స్ ఆఫ్ డీలింగ్స్ బిట్వీన్ ద పార్టీ ఆర్ బై యూజెస్ ఆఫ్ ట్రేడ్. నెక్స్ట్, మనకి ఇంప్లాయిడ్ కండిషన్స్ అనేవి సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో ఎలా ఉందో క్లియర్గా చూద్దాం, ఓకేనా. ఓకే, కండిషన్ యాజ్ టు టైటిల్. సెక్షన్ 14 ప్రకారం కండిషన్ యాజ్ టు టైటిల్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు దిస్ కండిషన్ ఈజ్ ప్రెస్యూమ్డ్ దట్ సెల్లర్ హ్యాస్ ఎ వ్యాలిడ్ టైటిల్ టు ద గూడ్స్. హీ హ్యాస్ ద రైట్ టు సెల్ ద గూడ్స్. సో సెల్లర్ అనేవాడికి వ్యాలిడ్ టైటిల్ ఉంటుంది గూడ్స్ అమ్మడానికి, రైట్ ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ ద లేటర్ ఆన్ buyer comes to know that seller had no valid right to sell the goods, he may reject the goods and claim the refund of the price. సో వీడికి ఆల్రెడీ వ్యాలిడ్ టైటిల్ ఉంటేనే బయర్ అనేవాడు వాడి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాడు. ఒకవేళ వ్యాలిడ్ టైటిల్ అనేది లేకపోతే హీ మే రిజెక్ట్ ద గూడ్స్ అండ్ క్లెయిమ్ ఫర్ రిఫండ్ ఆఫ్ ద ప్రైస్. సో అడుగు రిఫండ్ అనేది క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, గూడ్స్ అనేది కూడా రిజెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఏ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ కార్ ఫ్రమ్ బి ఏ కార్ డీలర్. సో ఏ అనేవాడు బి దగ్గర నుంచి కార్ డీలర్ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్ కార్ అనేది కొనుక్కున్నాడంట. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ద కార్ వాజ్ టేకెన్ బై ద పోలీస్ యాజ్ ఇట్ వాజ్ స్టోలెన్ వన్. సో కొన్ని డేస్ తర్వాత ఆ కార్ అనేది తీసుకెళ్ళిపోయారన్నమాట. ఏ వాజ్ ఫోర్స్ టు రిటర్న్ ద కార్ టు ద ట్రూ ఓనర్. ఏ అనేవాడు ఫోర్స్డ్ అంటే సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్, సో ఏ వాజ్ ఫోర్స్డ్ టు రిటర్న్ ద కార్ టు ద ట్రూ ఓనర్. ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఏ కుడ్ నాట్ రికవర్ ద ఫుల్ ప్రైస్ ఫ్రమ్ బి. రౌలత్ వర్సెస్ దివాల్ కేసులా ఏంటో చూద్దాం. ఏంటంటే అది ఫ్యాక్ట్స్ ఏంటి, సెకండ్ హ్యాండ్ కార్ పర్చేస్ చేశాడు కదా. ఏ వాజ్ ఫోర్స్ టు రిటర్న్ ద కార్ టు ద ట్రూ ఓనర్. It was held that A could recover the full price from B. In this case, there was a breach of condition as to the title as B had no right to sell the car. సో ఇక్కడ బీకి అసలు టైటిల్ లేదు, కార్ అమ్మే. సో ఏ అనేవాడు ట్రూ ఓనర్కి తన కార్ని ఇచ్చేయాలని రిటర్న్ వచ్చిందన్నమాట, ఫోర్స్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఏ అనేవాడు బి నుంచి ఫుల్ ప్రైస్ రికవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కండిషన్ అనేది జరిగింది. ఏంటి బ్రీచ్ జరిగింది దేనికి సంబంధించి, కండిషన్ యాజ్ టు టైటిల్ సంబంధించిన కండిషన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి లాస్ అనేది బయర్ అయ్యాడు కాబట్టి బి నుంచి రికవర్ అవుతుంది అనమాట. కండిషన్ యాజ్ టు డిస్క్రిప్షన్.
Section 15. Whether the goods are sold by description, there is an implied condition that goods shall correspond with that description. సో implied condition అంటే గూడ్స్ అనేవి అకార్డింగ్ టు కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది డిస్క్రిప్షన్స్ ప్రకారం ఉందా. నెక్స్ట్ కండిషన్ యాజ్ డిస్క్రిప్షన్ ప్రకారం ఉందా లేదా అని చూడాలి. ద మెయిన్ ఐడియా ఈజ్ దట్ గూడ్స్ సప్లైడ్ మస్ట్ బీ సేమ్ యాజ్ వర్ డిస్క్రైబ్డ్ బై ద సెల్లర్. సెల్లర్ డిస్క్రైబ్ చేసిన ప్రకారం గూడ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకునే బాధ్యత ఎవరిది ఏంటంటే బయ్యర్ది మాట. మెనీ సిచ్యువేషన్స్ ఆర్ అండర్ వెదర్ బయ్యర్ హ్యాస్ నెవర్ సీన్ ద గూడ్స్ అండ్ ద బైస్ దెమ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్క్రిప్షన్ గివెన్ బై ద సెల్లర్. సో కండిషన్స్ ఏంటంటే సిచ్యువేషన్స్, ఆ గూడ్స్ అనేది ఇదివరకు ఎక్కడ చూడలేదు. బయ్యర్ అనేవాడు సెల్లర్ చెప్పిన డిస్క్రిప్షన్ బేసిస్ మీద గూడ్స్ అనేది పర్చేస్ చేశాడనమాట. విత్ బయ్యర్ హ్యాస్ సీన్ ద గూడ్స్ బట్ హీ బైస్ దమ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్క్రిప్షన్ గివెన్ బై ద సెల్లర్. బయర్ చూశాడు కానీ సెల్లర్ చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం గూడ్స్ అనేది పర్చేస్ చేశాడు. where the method of packing has been described. సో మెథడ్ ఆఫ్ ప్యాకింగ్ డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి గూడ్స్ అనేది బయర్ అనేవాడు సెల్లర్ దగ్గర నుంచి కొన్నాడనమాట. కండిషన్ హ్యాస్ టు శాంపుల్ whether the seller sells the goods by showing samples of goods to the buyer buys the goods basing on that samples. There is an implied condition and the goods shall correspond with the samples in quality. సో గూడ్స్ అనేవి ఒక్కొక్కసారి శాంపిల్స్కి ఇస్తారన్నమాట. మనకి యూజ్ చేయండి, ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీకు బాగుంటుంది. సో సమ్టైమ్స్ సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ బాయ్స్ కానీ మన ఇంటికి వచ్చి గూడ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఫ్రీ శాంపిల్స్ అనేవి ఇస్తారు. సో మీరు ఇవి యూజ్ చేయండి, మీకు బాగుంటాయి కనుక నెక్స్ట్ మీరు ఈ గూడ్స్ని పర్చేస్ చేయండి. సో బేస్డ్ ఆన్ దట్ క్వాలిటీ మీకు మంచి వారంటీ వస్తుంది, సంథింగ్ ఇలా చెప్తూ ఉంటారు. సో అలా చెప్పినప్పుడు మనం ఆ శాంపిల్స్ అనేవి తీసుకుంటామన్నమాట, ఫ్రీ శాంపిల్స్ ఆర్ పర్చేసింగ్ ఫర్ ప్రైస్ ఆర్ నాట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అలా గూడ్స్ పర్చేస్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఆ శాంపిల్స్ యూజ్ చేసుకున్నప్పుడు బాగున్నాయని ఫీల్ అయితే కస్టమరు అదే గూడ్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నాడు. పర్చేస్ చేసుకున్నప్పుడు శాంపిల్ ప్రకారం గూడ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాడు. ఉంటే కనుక హీ ఫీల్ బెస్ట్. సో ఇంప్లాయిడ్ కండిషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట అక్కడ. సో ఇక్కడ 3 ఇంప్లాయిడ్ కండిషన్స్ అంటారు. ద గూడ్స్ మస్ట్ కరస్పాండ్ విత్ ద శాంపుల్ ఇన్ క్వాలిటీ. సో క్వాలిటీ ప్రకారం శాంపిల్లో ఉన్నది మనం రిసీవ్ చేసుకున్నది సేమ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. బయర్ మస్ట్ హ్యావ్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ కంపేరింగ్ ద బల్క్ విత్ శాంపుల్. సో ఇప్పుడు రిసీవ్ చేసుకున్న బల్క్ అనేది శాంపుల్తో అన్నిటికీ సమానంగా ఉందా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ సేమ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో హీ హ్యాస్ దట్ ఆపర్చునిటీ అన్నమాట, రీజనబుల్ ఆపర్చునిటీ అనేది బయ్యర్కు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్, goods must be free any defect with renders that unmerchantable and which cannot be identified seeing the sample. సో డిఫెక్ట్స్ నుంచి అది ఫ్రీగా ఉండాలి, శాంపుల్స్ ప్రకారమే ఉండాలి. సో సచ్ డిఫెక్ట్స్ ఆర్ కాల్డ్ లేటెంట్ డిఫెక్ట్స్ అండ్ ఆర్ డిస్కవర్డ్ ఓన్లీ వెన్ ద గూడ్స్ పుట్ టు యూజ్. సో కొన్ని గూడ్స్ ఏంటంటే మనకి ఇమీడియట్గా తెలియవు, అంటే చూస్తే తెలియదు, వాటిని యూజ్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ చూడండి, కాస్మెటిక్స్ మనకి ప్యాకింగ్ అన్నీ బాగానే ఉంటుంది పైకి చూడడానికి. సో మనకి దాని డిఫెక్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, అది మనం ఫేస్కి కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ సో అప్లై చేసుకున్నాక ఏదైనా రియాక్షన్ స్టార్ట్ అవుతే మనకి దాంట్లో డిఫెక్ట్ ఉందని తెలుస్తుంది అనమాట. సో అవి యూజ్ చేయడం ద్వారా తెలుస్తుంది. అండ్ డిస్కవర్డ్ ఓన్లీ వెన్ ద గూడ్స్ ఆర్ పుట్ టు యూస్. The seller can not be held liable for the visible defects which could be easily discovered by an ordinary prudent person.
సో ఒక కేసులా చూద్దాం చూడండి దీనికి సంబంధించి. ఏ అగ్రీ టు సెల్ బై శాంపుల్ 2 parcels ఆఫ్ వీట్ టు బి. సో 2 parcels ఆఫ్ వీట్ మీకు సప్లై చేస్తానని చెప్పి సెల్లర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు బీతో. నెక్స్ట్ 1 containing 700 bushels and other containing 1400. The buyer was allowed to inspect the smaller portion but was refused inspection of the larger one. సో బయర్ అనేవాడు స్మాలర్ పోర్షన్స్కి అగ్రీ అయ్యాడు, లార్జర్ పోర్షన్స్కి రెఫ్యూజ్ చేశాడు ఇన్స్పెక్షన్ అనేది. ఇట్ వాజ్ హెల్డ్ దట్ బయర్ వాజ్ ఎంటైటిల్డ్ టు రిఫ్యూజ్ టు టేక్ ఎనీ ఆఫ్ ద వీట్. ఓకే, ఈ కండిషన్ ఏంటంటే ఇక్కడ 700 bushels 1400 bushels ఉంది. సో బయర్ అనేవాడు ఇక్కడ ఏం చేశాడు, బయర్ అనేవాడు ఏం అలౌ చేయబడ్డాడంట, ఓన్లీ 700 bushels ఆఫ్ వీట్ ఏంటది చెక్ చేయించుకోవడానికే పర్మిషన్ ఇచ్చాడంట. సో ఇక్కడ బయర్ ఏం చేశాడు, రెఫ్యూజ్ చేశాడు ఏ వీట్ తీసుకోవడానికి, వాడు ఇష్టపడలేదు అన్నమాట. నెక్స్ట్ కండిషన్ యాజ్ శాంపుల్ యాజ్ వెల్ యాజ్ టు డిస్క్రిప్షన్. ఇక్కడ శాంపుల్తో పాటు డిస్క్రిప్షన్ ప్రకారం కూడా గూడ్స్ ఉన్నాయా లేదనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట బయర్ మాట. ఇఫ్ ద సేల్ బై శాంపుల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ ద గూడ్స్ మస్ట్ కరస్పాండ్ విత్ ద శాంపుల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్. సో గూడ్స్ అనేవి శాంపుల్కి డిస్క్రిప్షన్కి సేమ్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. కండిషన్ కేసులా చూస్తే నికోల్ వర్సెస్ గోట్స్. ఎన్ అగ్రీ టు సెల్ టు జీ సమ్ ఆయిల్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫారెన్ రిఫైన్డ్ రేప్ ఆయిల్ వారంటెడ్ ఓన్లీ ఈక్వల్ టు శాంపుల్ but which was not foreign refined rap oil. It was held that she could refuse to accept. సో ఎన్ అనేవాడు ఏతో అగ్రీ చేసుకున్నాడంటండి, ఏంటి ఆయిల్ డిస్క్రైబ్ చేశాడంట ఫారెన్ రిఫైన్డ్ ఆయిల్ అని, వారంటెడ్ ఓన్లీ టు ఈక్వల్ శాంపుల్ అండ్ డెలివర్డ్ ఆయిల్ ఈక్వల్ టు ద క్వాలిటీ ఆఫ్ శాంపుల్స్ బట్ విచ్ వాజ్ నాట్ ఫారెన్ రిఫైన్డ్ రేప్ ఆయిల్. సో వాడు చెప్పిన దాని ప్రకారం ఫారెన్ రిఫైన్డ్ ఆయిల్ కాదు, డిస్క్రిప్షన్లో చెప్పిన దాని ప్రకారము. సో శాంపుల్ అయితే సేమ్ వచ్చింది కానీ వాట్ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇన్ దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ దట్ క్వాంటిటీస్. సో ద బయర్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దట్ ప్రోడక్ట్. నెక్స్ట్ కండిషన్ యాజ్ టు క్వాలిటీ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ బయర్స్ పర్పస్. సో బయర్ క్వాలిటీకి సంబంధించి ఫిట్నెస్ సంబంధించి కండిషన్ అంట చూద్దాం. దెర్ ఈజ్ నో ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు క్వాలిటీ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్పస్ ఆఫ్ గూడ్స్ సప్లైడ్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ యాక్ట్. సో ఇంప్లాయిడ్ కండిషన్ అంటూ ఏమీ లేదండి, క్వాలిటీకి సంబంధించి ఫిట్నెస్ సంబంధించి గూడ్స్ సప్లైడ్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ప్రకారం. ఇన్ అదర్ వర్డ్స్ ద బయర్ మస్ట్ సాటిస్ఫై హిమ్ self about the quality as well as suitability of goods. So the seller must the buyer must satisfy himself about the quality as well as suitability of goods. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక గూడ్స్ బట్టల షాప్కి వెళ్తే గూడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. సో మనం ఏ టైప్ ఆఫ్ సైజ్ అనేది తీసుకునేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన సైజ్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం డిసైడ్ అవ్వాలి మనకి ఇది ఫిట్ అవుతుందా లేదా, మనకి సూటబుల్ అవుతుందా లేదా అని మన కండిషన్స్ బట్టి మనం చూస్ చేసుకోవాలి ప్రోడక్ట్. వితౌట్ దట్ వీ కాన్ డూ ఎనీథింగ్. సో కండిషన్స్ సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఫిట్నెస్ అనేది బయ్యర్కి సంబంధించి ఉంటుంది, దీనికి సంబంధించి ఏ ఇంప్లాయిడ్ కండిషను ఉండదు. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ది మ్యాక్సిమం కేవిట్ ఎంపర్. సో బయ్యర్ బివేర్. సో దీన్ని కేవిట్ టెంపోర్ని మనం ఈ కేవిట్ టెంపోర్ నెక్స్ట్ వైడ్ ఎబినిషో దీస్ ఆర్ టెక్నికల్ వర్డ్స్ ఇన్ లా కేసెస్ మాట. సో వీటికి మీనింగ్ మనకి సైడ్నే ఇచ్చేస్తాడు. సో అది కరెక్ట్గా తెలుసుకుంటే మనకి విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట. బట్ ఇన్ సర్టెన్ circumstances the seller is required to supply the goods which will fit for the buyer's purpose. కొన్ని కండిషన్స్లో మాత్రం బయర్ అనేవాడికి సెల్లర్ కరెక్ట్గా వాడికి ఫిట్ అయ్యే టైపే సప్లై చేస్తాడనమాట. ఇన్ అదర్ వర్డ్స్ ఇఫ్ బయర్ మేక్స్ హిస్ పర్పస్ క్లియర్ టు ద సెల్లర్ అండ్ బై ద గూడ్స్ రిలయింగ్ అపాన్ హిస్ స్కిల్ అండ్ జడ్జ్మెంట్ there is an implied condition the goods shall be fit for the buyer's specific purpose subject to the fulfillment of the conditions. సో ఇక్కడ
ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అంటే ఇంప్లాయిడ్ కండిషన్ ఉండదు, కానీ ఎక్సెప్షనల్ కండిషన్ ఉందండి. ఇక్కడ ఏంటంటే సెల్లర్ అనేవాడు ప్రమోట్ చేసుకోవచ్చంట. సో నీకు ఇది సెట్ అవుతుంది అని చెప్పి, ఎలాగా వాడు స్కిల్స్ జడ్జ్మెంట్ బేసిస్, ఓకే యు ఆర్ వెరీ పర్ఫెక్ట్, యూ విల్ బీ ఫైనలీ సూటబుల్ ఫర్ ది స్ట్రెస్ అని చెప్పి మనకి కొంత మోటివేట్ చేయడం, కానీ వాడి స్కిల్స్ యూస్ చేసి వాడి స్కిల్స్కి మనం ఇంప్రెస్ అయిపోయి పర్చేస్ చేయాలనుకుంటాం. సో అప్పుడు మనం ఫిట్ అవుతుందని మన సెల్ఫ్ కన్నా వాడు చెప్పిన దాని మీద బేస్ అయ్యి మనం కొనుక్కుంటాం అన్నమాట. సో అలాంటి కండిషన్స్లో ఏవేవి ఫుల్ఫిల్ చేయాలో చెప్తున్నాడు. బయ్యర్ రిక్వైర్స్ ద గూడ్స్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఆ గూడ్స్ అనేవి వాడికి పర్టికులర్ పర్పస్ కోసం అయ్యి ఉండాలంట. బయ్యర్ షుడ్ మేక్ నోన్ టు ద సెల్లర్ అబౌట్ ద పర్టికులర్ పర్పస్. సో ఆ పర్పస్ ఏంటనేది క్లియర్గా సెల్లర్కి స్పెసిఫై చేయాలన్నమాట. బయర్ షుడ్ రిలై ఆన్ ద సెల్లర్ స్కిల్ అండ్ జడ్జ్మెంట్. సో వాడు రిలై అవ్వాలి స్కిల్, ఎవరైతే స్కిల్ అక్కడ ప్రదర్శిస్తున్నారో సెల్లర్ యొక్క స్కిల్, ఓకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఓకే ఐ కెన్ బీ సూటబుల్ ఫర్ దట్, ఐ థింక్ ఐ కెన్ యూజ్ దోస్ గూడ్స్ అని చెప్పి వాడు రియలైజ్ అవ్వాలి. ద సెల్లర్స్ బిజినెస్ ఈజ్ టు సప్లై సచ్ గూడ్స్ వెదర్ హీ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ నాట్. సో ఇక్కడ సెల్లర్ అనేవాడు గూడ్స్ అనేవి సప్లై చేయాలి. వాడు మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, ప్రొడ్యూస్ అవ్వచ్చు ఆర్ నాట్ కాకపోవచ్చు. కేసులో చూద్దాం. బరేటో వర్సెస్ టిఆర్ ప్రూజ్. ఈ కేసులో ఏం చెప్తుందంటే, ఈ కేసులో ఏం చెప్తుందంటే, ఏ బాట్ ఏ సెట్ ఆఫ్ ఫాల్స్ టీత్ ఫ్రమ్ బి ఏ డెంటిస్ట్ బట్ ద సెట్ వాజ్ నాట్ ఫిట్ ఫర్ ఏస్ మౌత్. సో ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్ ఏంటంటే టీత్ అండి. అక్కడ టీత్ అనేవి బి అనే డెంటిస్ట్ దగ్గర నుంచి ఏ అనేవాడు పర్చేస్ చేశాడు, కాకపోతే అవి ఏకి ఫిట్ కాలేదంట. ఏ రిజెక్ట్స్ ద సెట్ ఆఫ్ టీత్ అండ్ క్లెయిమ్డ్ ద రిఫండ్ ఆఫ్ ప్రైజ్. సో ఏకి తనకి సెట్ కాలేదని చెప్పి వెంటనే ఏం చేశాడు, రిఫండ్ క్లెయిమ్ చేశాడు. సో రిఫండ్ క్లెయిమ్ చేసి, సో కేసులలో A bought a set of false teeth. A rejected the set of teeth and claimed for the refund of the price. It was held that A was entitled to do so. It is the only purpose for which he wanted the set of teeth, which was not fulfilled. Condition as to merchantability. Whether goods are bought by description from seller who deals in goods of that description, there is implied condition and the goods shall be merchantable quality. సో కండిషన్ దేనికి సంబంధించిందంటే మర్చెంటబిలిటీకి సంబంధించిందంట. ఇఫ్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ రీసేల్ పర్పస్ దెన్ దే షుడ్ బి ఇమీడియట్లీ రీసేలబుల్ ఇన్ ద మార్కెట్ అండర్ దేర్ డిస్క్రిప్షన్. సో ఆ డిస్క్రిప్షన్ ప్రకారం మనకు రీసేల్ అనేది జరుగుతుందన్నమాట. ఇఫ్ ద గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ సెల్ఫ్ యూజ్ దే షుడ్ బి రీజనబుల్లీ ఫిట్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ జనరలీ యూజ్డ్. సెల్ఫ్ కోసం పర్చేస్ చేస్తే అవి దానికి వాళ్ళకి ఫిట్ అవుతుందా లేదనే కండిషన్స్ చూసుకోవాలన్నమాట. కండిషన్స్ టు హోల్సమ్నెస్. In case eatables or provisions of foodstuffs, there is an implied condition as to wholesomeness. ఫుడ్స్కి కానీ ప్రొవిజన్స్కి సంబంధించి కానీ అన్నిటికీ కూడా ఏముంటుందంటే హోల్సమ్నెస్, కంప్లీట్నెస్ చూస్తారన్నమాట. గుడ్ షెల్ బి ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అది హ్యూమన్ కన్జంప్షన్కి యూజ్ అయ్యేలా ఉండాలన్నమాట. Ex-bought milk from Wise Dairy. The milk contained typhoid germs. Ex-wife consumed milk, became infected and died. Wife was liable for charges because the milk was not fit for human consumption. సో ఎక్స్ అనే వ్యక్తి మిల్క్ తాగటం వల్ల అందులో టైఫాయిడ్ జర్మ్స్ ఉండడం వల్ల చనిపోవడం జరిగింది. సో వై అనే వాడి దగ్గర నుంచి క్లెయిమ్స్ అనేవి ఎక్స్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట. కండిషన్ బై కస్టమ్. Conditions to quality of fitness for a particular purpose may be answered by the uses of trade అనమాట. సో ఇది ట్రేడ్ యూజెస్ బట్టి కండిషన్ ఇంప్లాయిడ్ అనమాట. వారంటీస్ అంటే ఏంటో చూద్దాం. వారంటీస్ ఆర్ దోస్ విచ్ ద లా ప్రిజ్యూమ్స్ టు హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఇన్ స్పైట్ ఆఫ్ fact that